హలో అండి, అందరికీ నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊర్లో శ్రీరామనవమి సందర్భంగా రథోత్సవం అండి. ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. రథం డెకరేషన్ అయ్యేలోపు ఇక్కడ చాలా ఫుల్ ఫన్ జరిగింది. మా జనరేషన్ లో అయితే ఇలాంటి వాళ్ళు గెటప్ వేసుకొని వస్తే చాలా భయపడే వాళ్ళం. ఈ జనరేషన్ అలా కాదు, పిల్లలే అతన్ని ఆట పట్టిస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు భయపడలేదని ఇక్కడికి వచ్చి చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నాడు. వాళ్ళు కూడా అస్సలు తగ్గటం లేదు. మేమెందుకు భయపడతాం, నువ్వే భయపడు అన్నట్టుంది వాళ్ళ సిచ్యువేషన్. అందుకే ఆయనే పరిగెత్తిపోయాడు. ఇక్కడ చూడండి, ఇంకో ఆయన వచ్చాడు. ఈయన నీ వంతు అయిపోయింది, ఇప్పుడు నా వంతు అన్నట్టు వచ్చాడు. వచ్చి రాగానే పిల్లల్ని ఆట పట్టియాలనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వాల. చూడండి, ఆయన్నే కొడుతున్నాడు. చూడండి, వద్దురా నాయన, నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, నేనే వెళ్ళిపోతా అన్నట్టు ఉంది ఆయన ఇన్నర్ ఫీలింగ్. ఇందిరా పోండి, మీరు అస్సలు భయపడడం లేదు, నేను గెటప్ చేసుకొని వేస్ట్ అంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతలోనే కారు వచ్చింది. దాననాదా, నువ్వు కూడా ఇప్పుడే వచ్చావా, వెళ్ళు నాన్న వెళ్ళు అని పంపించి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంతలోనే రథంలో విగ్రహాలు సెటప్ చేయడం అయిపోయింది. రాముడు సీత విగ్రహాలు అయితే వేరే లెవెల్, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఫోటో క్లిప్ లాస్ట్ లో పెడతా చూడండి. ఇంతలో డ్రమ్స్ కొట్టే వాళ్ళు వచ్చారు. డ్రమ్స్ కొడుతున్నామని మెల్లిగా స్టార్ట్ చేసేసారు. మీరేనా కొట్టేది, మా టీం సపరేట్ గా ఉంది, మేము కొడతామని వీళ్ళు కూడా పోటీకి వచ్చేసారు, సపరేట్ టీం పెట్టుకొని. గాయ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇందులో కంటెంట్ ఏంటి అంటే, ఇది ఫుడ్ వ్లాగ్స్ ఛానల్ అండి. ఇలాంటి వ్లాగ్స్ అండ్ అవుట్ సైడ్ వ్లాగ్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి గాయ్స్. నేను ఏం చేస్తుంటా, నా లైఫ్ స్టైల్ ఏంటి, నా కెరియర్ ఏంటి, నేను ఏం చేస్తుంటా అనే వీడియోస్ వస్తుంటాయి. అక్కడ నుండి 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఇక్కడ చూడండి, సాయిబాబాని పల్లకిలలో ఎత్తుకొని వస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కామెడీ జరిగింది. డ్రమ్స్ కొట్టే వాళ్ళది వీళ్ళది ఒక సపరేట్ సెటప్ కదా, ఇంకో సెటప్ కూడా ఉంది, చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవడి గోళ వాళ్ళదే, మీ సెటప్ మీది, మా సెటప్ మాది అన్నట్టు వాయిస్తున్నారు డ్రమ్స్. ఇక్కడ ఈ అక్క చూడండి, అప్పటి నుంచి నీళ్లు తెచ్చి పోస్తానే ఉంది, ఎంతసేపటి నుంచి పోస్తానే ఉంది గాయస్. వాళ్ళు చాలు ఏమో అన్నా కూడా అలానే పోస్తున్నారు. లాస్ట్ ఫైనల్ కి వాళ్ళే వచ్చేసారు. ఆ అక్కకి ఎంత దైవభక్తో కదా. ఇక్కడ చూడండి, సాయిబాబాని పల్లకిలో ఎత్తుకొని వస్తున్నాడు, ఎంత ముద్దుగున్నాడో. కింద కూడా చూడండి, శ్రీరాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే అలా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో నాకైతే తెలియదు. ఈ అన్న చూడండి, సెల్ఫీ తీస్తూనే ఉన్నాడు, ఫోటోల మీద ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఇలా ఫోటోలు తీసే పిచ్చి ఎవరికొందో వాళ్ళని ట్యాగ్ చేయండి. చూడండి, ఇవన్నీ చూస్తూ బాగా చిల్ అవుతున్నా. ఇందులోనే నా బైక్ గుర్తొచ్చింది. సైలాక్ వేసానో లేదో, ఎవరైనా ఎత్తుకుపోయారో అని భయపడి ఇక్కడి నుంచి పరుగు. ఇక్కడికి వచ్చి చూస్తే నా బైక్ సేఫ్ గానే ఉంది. హ్యాండిల్ లాక్ కూడా వేసి ఉంచాను. ఇంతలోనే బొమ్మలు మొత్తం పెట్టి రెడీ చేసేసారు. రథం ఎక్కడం స్టార్ట్ అయిపోయింది. రథం లాగడానికి మొత్తం రెడీ చేసేసారు. ఇక్కడ చూడండి, ఈయన డైరెక్షన్ చేస్తున్నాడు, ఎలా లాగాలి రథం అని. అంతా సెట్ అయిపోయాక లాగడం స్టార్ట్ చేసేసారు. పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఆడుతున్నారు. ఈయన గెటప్ వేసుకొని మళ్ళీ వచ్చాడు పిల్లల్ని భయపెట్టించడానికి, కానీ వాళ్ళు భయపడలేదు. ఫైనల్లీ రథం ఎక్కడం స్టార్ట్ అయిపోయింది. డ్రమ్స్ వాయిస్తూ అలా ముందుకు వెళ్తున్నారు. అంత పెద్ద ఫెస్టివల్ చేసిన ఇక్కడ చూడండి, తిన్న ప్లేట్స్ ఇక్కడే పాడేశారు. అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది. అలా రథం లాక్కుంటూ ముందుకు వచ్చేసారు. ఇక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. రథం లాక్కుంటూ అలా చూసుకోకుండా అలా ముందుకు వచ్చేసారు. పైన చూడండి, వైర్లు జస్ట్ మిస్, కొద్దిగా ఉండుంటే అంతా తగిలేస్తున్నా అక్కడ. ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోయారు. ఇలాంటి మరిన్ని ఫెస్టివల్స్ మంచిగా జరగాలని కోరుకుంటూ బాయ్.